హాయ్ గైస్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ లైఫ్. ఐఎమ్ శశిధర్. ఈ వీడియోలో మనం డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఆర్ మూన్ లైటింగ్ అంటే ఏమిటి, మూన్ లైటింగ్కి ఆ పేరు ఎలా వచ్చింది, గతంలో మూన్ లైటింగ్ చేసిన లేదా ప్రస్తుతం మూన్ లైటింగ్ చేస్తున్న ఎంప్లాయీస్ని కంపెనీస్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నాయి, అసలు ఈ మూన్ లైటింగ్ని ఎవరు చేయగలరు ఆర్ ఎవరు చేశారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మూన్ లైటింగ్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, వర్కింగ్ ఎ సెకండ్ జాబ్ ఆఫ్టర్ రెగ్యులర్ బిజినెస్ అవర్స్, యూజువల్లీ ఇన్ ది ఈవినింగ్స్ ఆర్ నైట్ టైమ్స్ టు ఎర్న్ సమ్ అడిషనల్ ఇన్కమ్. ఈ కాన్సెప్ట్ కొత్తదేం కాదు. నా చిన్నప్పుడు, ఐ థింక్ ఇప్పుడు కూడా అనుకుంటా, కొంతమంది టీచర్స్ 9 to 5 ఫుల్ టైమ్ స్కూల్లో టీచర్స్గా జాబ్ చేస్తూ ఈవినింగ్ టైమ్స్ ఆర్ వీకెండ్స్లో వాళ్ళ ఇంటి దగ్గర ప్రైవేట్గా ట్యూషన్స్ చెప్తూ ఉంటారు. అలాగే కొంతమంది హాస్పిటల్స్లో ఫుల్ టైం డాక్టర్స్గా వర్క్ చేస్తూ ప్రైవేట్గా వాళ్ళ ఓన్ క్లినిక్ రన్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు మనం వాళ్ళ అపాయింట్మెంట్ కోసం వాళ్ళు వర్క్ చేసే హాస్పిటల్ కంటే వాళ్ళ క్లినిక్కే వెళ్తూ ఉంటాం. సిమిలర్లీ చాలామంది ఒకవైపు జాబ్ చేస్తూ మరోవైపు వాళ్ళ హాబీస్ని, ప్యాషన్స్ని పర్స్యూ చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ దిస్ యూట్యూబ్ స్పేస్. నో మ్యాటర్ వెదర్ యువర్ సెకండ్ జాబ్ ఇస్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ ఆర్ ఇఫ్ యూఆర్ ఎర్నింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్. మరి ఈ సెకండ్ జాబ్ చేయడాన్ని మూన్ లైటింగ్ అనే ఎందుకు అంటున్నారు? వై డిడ్ దే నేమ్ ఇట్ as మూన్ లైటింగ్? జనరల్గా సెకండ్ జాబ్ని ఈవినింగ్స్ ఆర్ నైట్ టైమ్స్లో చేస్తారు, అంటే అండర్ ద మూన్ లైట్ చేస్తారు కాబట్టి దీన్ని మూన్ లైటింగ్ అంటున్నారు. అండ్ ఈ మూన్ లైటింగ్ని ప్రతి ఒక్కరు చేయగలరా అంటే చేయలేరు. ఎస్పెషల్లీ ఫిజికల్ వర్క్ చేసేవాళ్ళు, అంటే ఫ్యాక్టరీస్లో, షాప్స్లో వర్క్ చేసేవాళ్ళు మూన్ లైటింగ్ చేయాలనుకున్నా చేయలేరు. ఎందుకంటే డైలీ 8 to 10 అవర్స్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్న వర్క్ చేసేసరికి అలసిపోతారు. మళ్ళీ ఇంకో జాబ్ అంటే కష్టం. కానీ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఈ మూన్ లైటింగ్ చేసే అవకాశం ఉంది. అది కోవిడ్ లాక్డౌన్లో కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మూన్ లైటింగ్ చేశారు. అండ్ యు నో వాట్, నాట్ ఆల్ మూన్ లైటింగ్స్ ఆర్ సేమ్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూన్ లైటింగ్స్. ఎస్, అకార్డింగ్ టు హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, మూన్ లైటింగ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఇందులో మొదటిది బ్లూ మూన్ లైటింగ్. దిస్ డినోట్స్ ద ఫెయిల్డ్ ఎఫర్ట్స్ ఎట్ మూన్ లైటింగ్. చాలా మంది 2 జాబ్స్ చేస్తే 2 శాలరీస్ వస్తాయి, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనుకుని మూన్ లైటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ 2 జాబ్స్ చేయడం అంత ఈజీ కాదని త్వరలోనే వాళ్ళకి అర్థమవుతుంది. వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక, హెల్త్ ఇష్యూస్ వచ్చి చివరికి మూన్ లైటింగ్ నుంచి బయటకు వచ్చి ఒక జాబ్లోనే కంటిన్యూ అవుతారు. ఇలా మూన్ లైటింగ్ చేయాలనుకొని చేయలేకపోవడాన్ని బ్లూ మూన్ లైటింగ్ అంటారు. నెక్స్ట్ ది క్వార్టర్ మూన్ లైటింగ్. ఇందులో ఒక ఫుల్ టైం జాబ్ ఉంటుంది, రెండోది పార్ట్ టైం జాబ్. ఈ పార్ట్ టైం జాబ్లో అప్ టు 4 hours a day స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ హాఫ్ మూన్ లైటింగ్. ఇందులో కూడా ఒక ఫుల్ టైం జాబు, రెండోది పార్ట్ టైం జాబే. బట్ ఈ పార్ట్ టైం జాబ్లో అవసరానికి మించి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే, అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ యువర్ పర్సనల్ టైం స్పెండ్ చేస్తే దాన్ని హాఫ్ మూన్ లైటింగ్ అంటారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫుల్ మూన్ లైటింగ్. ఇందులో పేరుకు తగ్గట్టుగానే ఒక పర్సన్ 2 ఫుల్ టైం జాబ్స్ని హ్యాండిల్ చేస్తారు. అంటే డే టైం ఒకటి, నైట్ టైం ఇంకొకటి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 2 జాబ్స్ డే టైంలోనే చేస్తున్నారు, మరి దీన్ని ఏమంటారు అని. దాన్ని డే లైటింగ్ అంటారు. వాడుకలో మనం దాన్ని మూన్ లైటింగ్ అంటున్నాం కానీ టెక్నికల్లీ ఇట్స్ డే లైటింగ్. బట్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ వీడియో వీ విల్ స్టిల్ కంటిన్యూ టు రిఫర్ ఇట్ యాస్ మూన్ లైటింగ్ ఓన్లీ. ఇలా మూన్ లైటింగ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నట్టుగానే మూన్ లైటింగ్ చేసిన వాళ్ళలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నారు. అవేంటంటే, నంబర్ 1 తెలిసి చేసిన వాళ్ళు, నంబర్ 2 తెలియక చేసిన వాళ్ళు, నంబర్ 3 తెలిసి తెలియక చేసిన వాళ్ళు. ఈ ఫస్ట్ టైప్లో, అంటే తెలిసి చేసిన వాళ్ళు ఎవరంటే వర్క్ ఆర్ శాలరీ తక్కువ ఉన్నవాళ్ళు. కోవిడ్ లాక్డౌన్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ వాళ్ళ ప్రాజెక్ట్స్లో వర్క్ తక్కువగా ఉండడము ఆర్ వాళ్ళకి శాలరీ తక్కువగా ఉండడం వల్ల చాలామంది సెకండ్ జాబ్ చేశారు. నెక్స్ట్ జాబ్ సెక్యూరిటీ కోసం చేసిన వాళ్ళు. లాక్డౌన్ టైంలో అందరికీ జాబ్స్ పోతాయి అని ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. దానికి చాలామంది వాళ్ళ జాబ్స్ కూడా పోతాయేమని భయపడి సేఫ్ సైడ్లో ఉండడం కోసం సెకండ్ జాబ్లో జాయిన్ అయ్యారు. తర్వాత కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చేసిన వాళ్ళు. ఆల్రెడీ నాన్ ఐటీ జాబ్ చేస్తూ ఆర్ ఏదైనా అవుట్డేటెడ్ టెక్నాలజీలో వర్క్ చేస్తూ ఓ కొత్త టెక్నాలజీ నేర్చుకొని అందులో జాబ్ తెచ్చుకొని ఆ న్యూ జాబ్లో సర్వైవ్ అవ్వగలం అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఓల్డ్ జాబ్ వదిలేద్దాం అనుకొని కొంతమంది డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేశారు. దెన్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పీపుల్. కోవిడ్ టైంలో ఐటీ ఇండస్ట్రీలో హ్యూజ్ డిమాండ్ ఉండడం వల్ల చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి 2-3 కంపెనీస్లో ఆన్బోర్డ్ అయ్యి ఏ కంపెనీలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ క్లియర్ అయితే ఆ కంపెనీలో కంటిన్యూ అవుదాం అనుకొని మూన్ లైటింగ్ చేశారు. ఫినాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిన వాళ్ళు. కొంతమంది ఫ్యామిలీస్లో కోవిడ్ అటాక్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా హాస్పిటల్స్లో ఖర్చు పెట్టి అప్పులు చేసి చాలామంది డీప్ ఫినాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయారు. ఆ టైంలో కంపెనీస్ కూడా ఎంప్లాయీస్కి కోవిడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్యాకేజెస్ని ప్రాపర్గా అరేంజ్ చేయలేకపోయాయి. అలాంటి పరిస్థితుల్లో తప్పక ఆ ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడడానికి కొంతమంది మూన్ లైటింగ్ చేశారు. ఇలా చాలామంది డిఫరెంట్ రీజన్స్ వల్ల మూన్ లైటింగ్ చేశారు. అలా చేయడం వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పాలసీ వైలేషన్ అని తెలిసి కూడా చేశారు. ఇక సెకండ్ టైప్ తెలియక చేసిన వాళ్ళు. ఇందులో నంబర్ 1 అబ్స్కాండింగ్ కేసెస్.
కొంతమంది ఓ కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడ వర్క్ నచ్చకో లేదా వర్క్ కల్చర్ నచ్చకో స్ట్రగుల్ అవుతూ ఉన్న టైంలో బయట ఏదైనా కంపెనీలో మంచి ఆఫర్ వచ్చి వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వమన్నప్పుడు కరెంట్ కంపెనీలో నోటీస్ పీరియడ్ సర్వ్ చేయలేక అబ్స్కాండ్ అయ్యి కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల కూడా మూన్ లైటింగ్ క్రియేట్ అయింది. ఈ విషయంలో రిక్రూటర్స్ ఆర్ హెచ్ఆర్స్ కూడా క్యాండిడేట్స్కి మీ కరెంట్ కంపెనీలో అబ్స్కాండ్ అయ్యి మా కంపెనీలో జాయిన్ అయిపోండి, ఏం కాదు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దెన్ యూజింగ్ ద ఐడెంటిటీ అండ్ డాక్యుమెంట్స్ ఆఫ్ దేర్ అన్ఎంప్లాయిడ్ ఫ్రెండ్స్. ఇంకొంతమంది తెలివిగా వాళ్ళ ఓన్ ఐడెంటిటీతో అంటే వాళ్ళ డాక్యుమెంట్స్తో మూన్ లైటింగ్ చేస్తే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళ అన్ఎంప్లాయిడ్ ఫ్రెండ్స్కి మంత్లీ 10,000 to 20,000 రూపీస్ ఇచ్చి వాళ్ళకి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వాళ్ళ పేరు మీద వీళ్ళు 2-3 జాబులు చేశారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్కి డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఫైనల్గా తెలిసి తెలియక చేసిన వాళ్ళు ఎవ్రీవన్ ఈస్ డూయింగ్, సో వి విల్ ఆల్సో డూ. మామూలుగా చదువు అయిపోయి జాబ్ లేని వాళ్ళని మన సమాజం కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ కోవిడ్ టైంలో ఓన్లీ 1 జాబ్ చేసే వాళ్ళని కూడా కొంతమంది వెటకారంగా మాట్లాడారు. ఏందన్నా నువ్వా, మీ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ మనిషికి 2-3 జాబులు చేస్తుంటే నువ్వు ఇంకా ఒక జాబే అంటున్నావా, అప్డేట్ అవునా, ఇలా మాట్లాడేవాళ్ళు. ఇది విని వాళ్ళకి అప్పటి వరకు మూన్ లైటింగ్ చేసే ఆలోచన ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ అందరూ చేస్తున్నారు మనం కూడా చేద్దామని కొంతమంది స్టార్ట్ చేశారు. దెన్ టైంపాస్ ఆర్ ఫన్ కోసం చేసిన వాళ్ళు ఇంకొంతమంది వాళ్ళ ఫ్రెండ్కి డబ్బు అవసరమనో లేదా రిక్రూటర్ బాగా ఫ్రెండ్లీగా మాట్లాడిందనో ఆర్ మల్టిపుల్ కంపెనీస్లో వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేద్దామనో ఆర్ బోర్ కొడుతుందనో ఇలా సిల్లీ రీజన్స్తో కూడా చాలామంది మూన్ లైటింగ్ చేశారు. కానీ ఇలా మూన్ లైటింగ్ చేసిన వాళ్ళలో కనీసం ఒక్కరైనా మనం చేసేది ఎంతవరకు నైతికం, మోరల్గా ఇది కరెక్టా కాదా అని ఆలోచించలేదా? ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన ఆఫర్ లెటర్లో క్లియర్గా ఒక క్లాజ్ ఉంటుంది, మీరు మా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వేరే ఎలాంటి జాబ్ కానీ ఎలాంటి బిజినెస్ యాక్టివిటీస్లో కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని. మరి అలాంటప్పుడు ఎందుకు చేశారు అంటే కంపెనీస్ పైన ఎంప్లాయీస్కి రెస్పెక్ట్ తగ్గిపోయింది. మన వల్ల కంపెనీస్ లక్షల రూపాయలు క్లయింట్ నుంచి బిల్లింగ్ రూపంలో వసూలు చేసి అందులో మనకి మాత్రం 10 to 20% కూడా శాలరీస్గా ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ చాలామంది ఎంప్లాయీస్లో గట్టిగా ఉండిపోయింది. సో కంపెనీస్ మనల్ని వాడుకుంటున్నాయి కాబట్టి అవకాశం దొరికినప్పుడు మనం కూడా కంపెనీస్ని వాడుకోవాలి అనే మైండ్ సెట్లో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందుకే దే డెంట్ థింక్ ఇట్ వాజ్ రాంగ్. బట్ ఒకటి మాత్రం నిజం, ఈ మూన్ లైటింగ్ చేసిన ప్రతి ఒక్కరూ ఏ కాన్ఫిడెన్స్తో చేశారంటే మేము దొరకంలే అనుకున్నారు. నేను మా ఇంట్లో కూర్చొని 2 ల్యాప్టాప్లు పెట్టుకొని వర్క్ చేస్తే కంపెనీస్కి ఎలా తెలుస్తుంది, కావాలంటే శాలరీ అకౌంట్స్ వేరువేరుగా ఇస్తే సరిపోతుందిలే, మనల్ని ఎవరు పట్టుకోలేరు అనుకున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటుందంట. అలాంటిదే ఇది కూడా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కంపెనీస్ ఆర్ ఆల్వేస్ స్మార్టర్ దెన్ ద ఎంప్లాయీస్. దే విల్ ఫైండ్ సమ్ ఆర్ అదర్ వే టు ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్. కాబట్టి కంపెనీస్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఇందులో భాగంగానే కంపెనీస్ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేసిన ఆర్ చేస్తున్న వాళ్ళని యుఐఎన్ పోర్టల్లో ఉన్న పిఎఫ్ సర్వీస్ హిస్టరీ ద్వారా ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశారు. అది ఎలా అంటే మనం ఎన్ని కంపెనీస్లో జాయిన్ అయితే మనకు అన్ని కొత్త పిఎఫ్ అకౌంట్స్ క్రియేట్ అవుతాయి. అలా క్రియేట్ అయిన పిఎఫ్ అకౌంట్స్ అన్నిటినీ మన యుఐఎన్ నెంబర్కి లింక్ చేస్తారు. నౌ కంపెనీస్ ఆ యుఐఎన్ పోర్టల్లో లాగిన్ అయ్యి మన యుఐఎన్ నెంబర్తో సర్చ్ చేస్తే మన యొక్క పిఎఫ్ సర్వీస్ హిస్టరీ అంతా వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే మనం ఎన్ని కంపెనీస్లో వర్క్ చేసాము ఆర్ చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. అలాగే కొంతమంది తెలివిగా పిఎఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయని జాబ్స్లో జాయిన్ అయ్యారు. అది కొంతలో కొంత సేఫే కానీ కొన్ని కంపెనీస్ మాత్రం వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఉన్న ఫామ్ 26ASలోని శాలరీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ద్వారా వీళ్ళు చేసిన మూన్ లైటింగ్ని ఐడెంటిఫై చేస్తున్నారు. బట్ మన ఫామ్ 26ASకి వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు కానీ వాళ్ళకి మన పైన డౌట్ వచ్చినప్పుడు మనల్ని చూపించమని అడుగుతారు. వేరేస్ పిఎఫ్ అలా కాదు, వాళ్ళకి మన యూఏఎన్ నెంబర్ తెలిస్తే చాలు, దాని ద్వారా మన ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అంతా వాళ్ళకి తెలిసిపోతుంది. ఇవి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయాలు. మన నెక్స్ట్ వీడియోలో గతంలో మూన్ లైటింగ్ చేసిన ఆర్ ప్రస్తుతం మూన్ లైటింగ్ చేసిన ఎంప్లాయీస్ని కంపెనీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, అలాగే మూన్ లైటింగ్ హిస్టరీ ఉన్న క్యాండిడేట్స్ని కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయా లేదా, అసలు ఈ మూన్ లైటింగ్ అనేది ఇండియాలో లీగలా ఇల్లీగలా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. బై ఫర్ నౌ.